ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగునుగాక. యోవేలు 1:14 ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. శరీర సంబంధమైన ఆరోగ్యానికి ఉపవాసం అప్పుడప్పుడు మంచిదనే మాట వింటుంటాం. ఆత్మ సంబంధమైన పశ్చాత్తాపానికి ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడానికి ఉపవాసం అవసరం అని 1 సమూయేలు 7:6 ప్రస్తావించబడింది. ఎస్తేరు 4:16 యూదులందరూ చంపబడడానికి తాకీదు వచ్చినప్పుడు వారు బ్రతకడానికి ఉపవాసం కారణంగా వ్రాయబడింది. యోనా 3:5 నినివే వారు దుర్గతి నుండి తప్పించబడటానికి ఉపవాసమే కారణమైంది. మార్కు 9:25-29 మొండి దయ్యములను వెళ్ళగొట్టడానికి ఉపవాస ప్రార్థన ముఖ్యమైందని ప్రస్తావించబడింది. యోవేలు అంటాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి దేవుని యొద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు.